ఈ వీడియోలో మనము కియా సెల్టోస్ మరియు సుజుకి విక్టోరియస్‌లోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? ఎవరికి ఏ కార్ సూట్ అవుతుంది అని తెలుసుకుందాం. ఫస్ట్ మనము కియా సెల్టోస్ నుంచి స్టార్ట్ చేద్దాం. కియా సెల్టోస్ అనేది రీసెంట్‌గా ఫేస్ లిఫ్ట్ కూడా వచ్చింది. కియా కార్లంటే చాలామందికి చాలా ఇష్టం. ఎందుకంటే ముఖ్య కారణము ఎక్స్‌టీరియర్ చూడడానికి చాలా బావుంటాయి. దానితో పాటు ఇంటీరియర్ ఇంకా బావుంటుందనమాట. వీళ్ళు అందరి కార్లతో కంపేర్ చేస్తే ది బెస్ట్ ఇంటీరియర్ ఉంటుందన్నమాట వీళ్ళది. ఆ ఫిట్ ఫినిష్ కానీ, చూడ్డానికి కానీ, ఆ మెటీరియల్ క్వాలిటీ కానీ, ఆ కలర్ కాంబినేషన్సు చాలా బావుంటాయి. ఇది ఎప్పుడూ మనము హుండాయ్‌లో చూస్తూ ఉంటాం ఇలాగా. మంచి ఇంటీరియర్ ఉంటుంది. వీళ్ళది హుండాయ్ కన్నా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. హుండాయ్ ఎక్కడ తీసిపోదులేండి. కానీ హుండాయ్ కన్నా కాస్త పై మెట్టులో ఉంటుంది కియా అనేది. మీకు చూడ్డానికి చాలా బాగున్న కార్ కావాలి, ఎక్స్టీరియర్ అదేవిధంగా ఎస్పెషల్లీ ఇంటీరియర్ ప్రీమియంగా ఉండాలి అంటే మీకు ఇది మంచి కార్ అనమాట. చాలా మంచి ఆప్షన్. లుక్స్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్లీ చెప్పుకోవాల్సింది ఈ ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా, దాంట్లో వీళ్ళు ప్లాట్ఫారంలో చేంజ్ చేశారనమాట. ఎందుకంటే మనకిప్పుడు కార్లు కొనేవాళ్ళు ముఖ్యంగా చూస్తున్నది ఏంటంటే సేఫ్టీ ఉందా లేదా అని. వాళ్ళకు కూడా అర్థమైంది జనాలు డిమాండ్ చేస్తున్నారనేసి. ఇప్పుడు దీంట్లో మంచి చాసిస్ స్ట్రక్చర్ చాలా బాగా బిల్డ్ చేశారు సేఫ్టీ కోసం. క్రాష్ టెస్ట్ కూడా చేశారు. దీంట్లో 5 స్టార్ సేఫ్టీ కూడా ఉందన్నమాట. ఇప్పుడు చూడ్డానికి బాగుండడంతో పాటు సేఫ్టీ కూడా యాడ్ అయింది దీనికి. ఓకే, మీకు మంచి సేఫ్టీ ఉన్న కారు, చూడ్డానికి బాగున్న కారు, దానితో పాటు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉన్న కారు కావాలంటే ఇది మంచి ఆప్షన్. దీంట్లో సస్పెన్షన్ కూడా బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది, సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది, సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ బాగుంటే ఏంటి ప్రయోజనం అంటే సీటింగ్ కంఫర్టు, సస్పెన్షను, స్టీరింగ్ ఫీడ్బ్యాక్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడన్నా డ్రైవ్ చేసేటప్పుడు ఇవి బాగాలేదనుకోండి, స్పైన్ పెయిన్ రావడం, నెక్ పెయిన్ రావడం, ఎక్కువ దూరం వెళ్ళలేకపోవడం, బాడీ పెయిన్స్ రావడం, తొందరగా రెస్ట్ తీసుకోవాలనిపించడం, డ్రైవింగ్ చేయడానికి అసలు ఫన్ ఉండదన్నమాట. మీకు తెలియకుండానే లోపల బిల్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టే మీరు ఎప్పుడన్నా కారు కొనేటప్పుడు ఇవన్నీ బాగున్నాయా లేదా అని చూసుకోండి. సస్పెన్షన్ బాగుండాలి, సీటింగ్ కంఫర్ట్ బాగుండాలి. అప్పుడే మీరు ఎక్కువసేపు జర్నీ చేయొచ్చు, డ్రైవింగ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దీంట్లో అవన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఇంజన్. దీంట్లో ఇంజన్ ఆప్షన్స్ 3 ఉన్నాయన్నమాట మీకు. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది నాకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ కావాలని చూస్తుంటారు. ఎందుకంటే చాలాసార్లు చెప్తా ఉంటాను కదా, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ అంటే రిలయబుల్గా ఉంటాయి, డ్యూరబుల్గా ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ ఏమైనా సమస్యలు వచ్చినా కానీ రిపేర్ చేయడానికి చాలా తక్కువ డబ్బులతోనే రిపేర్ చేసేయచ్చు. దాంతోపాటు మీకు ఇంకో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మైలేజ్ బాగా వస్తుంది. ఓకే, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీకు వేరే ఇంజన్ ట్రై చేసినప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీకు యూనో ఎక్కువ ట్రాఫిక్ ఉన్న చోట కారు వాడాలి, యూనో ఉదాహరణకి సిటీలో ఎక్కువ వాడాలి అనుకోండి, మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ముఖ్య కారణము జెర్క్స్ ఉండవు, దాంట్లో ల్యాగ్ ఉండదు అనమాట. ఇనిషియల్ ల్యాగ్ అనేసి జెర్క్స్ అనేసి ఉండవు. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ అంటే లీనియర్గా పవర్ వస్తూ ఉంటుంది, మీకు సమస్య లేకుండా ఉంటుంది. అది మీకు సిటీకైనా హైవేకైనా చాలా బాగా పనికొస్తుంది అనమాట. మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్లోనే మాన్యువల్ దొరుకుతుంది, అదేవిధంగా సీవీటీ కూడా ఉందన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది ఇది. సీవీటీ అంటే ఏంటి, మనకు జెర్క్స్ ఉండవు, హెడ్ నాట్స్ ఉండవు, బాడీలో మూమెంట్స్ ఉండవు. అలా ఉంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, సస్పెన్షన్ బాగుండాలి, సీటింగ్ కంఫర్ట్ బాగుండాలి అని. దాంతోపాటు ట్రాన్స్మిషన్ కూడా చాలా బాగుండాలి. అప్పుడే మీకు బాడీలో శ్రమ లేకుండా, టైర్డ్ కాకుండా ఆ జర్నీ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీకు అవన్నీ కావాలంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకొక ఇంజన్ కూడా ఉంది. ఇప్పుడు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ పెట్రోల్ ఉంది. పెట్రోల్లోనే నాకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ అంటే కాస్త నచ్చదు నాకు. మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలి అంటే మీకు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ కూడా దొరుకుతుందన్నమాట. మంచి టార్క్, మంచి పవర్ లభిస్తుంది మీకు. దీంట్లో కూడా మాన్యువల్ ఉంది, అదేవిధంగా టార్క్ కన్వర్టర్, ఇది కూడా మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సీవీటీ లాగే ఇది కూడా పనిచేస్తుంది అనమాట. మనకు జెర్క్స్ ఉండడం, ల్యాగ్స్ ఉండడం, డిలే ఉండడం అలాంటివి ఏమీ ఉండవు. మీకు మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలంటే టార్క్ కన్వర్టర్ పెట్రోల్ ఉంది, అది కూడా చూసుకోవచ్చు. కొద్దిమంది నాకు పెట్రోల్ వద్దు,
నాకు న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ వద్దు, టర్బో కూడా వద్దు, నాకు డీజిలే కావాలి అంటూ ఉంటారు. డీజిల్ లవర్స్ చాలామంది ఉన్నారు. దానికి కారణాలు ఏంటంటే మంచి టార్క్ ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది, కాబట్టి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు దాన్ని. అలాంటి వాళ్ళ కోసం 1.5 లీటర్ 4 సిలిండర్స్ డీజిల్ ఇంజిన్ కూడా ఉందన్నమాట. మీకు దీంట్లో మాన్యువల్ కావాలన్నా ఉంది, అలాగే ఆటోమేటిక్ కావాలంటే కూడా డీసీటీ ఉందన్నమాట, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనేసి. దీంట్లో కూడా నాకు తెలిసి ఏ సీవీటీనో లేకపోతే టార్క్ కన్వర్టర్ ఇచ్చుంటే బెస్ట్, అది నా ఒపీనియన్ అది. బట్ స్టిల్ డీసీటీ కూడా బాగుంటుంది అనమాట. మీరు దేనికి టెస్ట్ డ్రైవ్ 3 చేసి చూడండి, ఆటోమేటిక్స్ ఎస్పెషలీ, అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సీవీటీ బాగుందా, లేకపోతే టార్క్ కన్వర్టర్ బాగుందా, లేకపోతే డీసీటీ బాగుందా అని మల్టిపుల్ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ డ్రైవ్ చేస్తే ఆ డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది అనమాట. సో దీంట్లో ఇవ్వండి ప్లస్ పాయింట్స్. లుక్స్ సూపర్, చాలా బాగుంది. సేఫ్టీ 5 స్టార్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే క్రాష్ టెస్ట్ చేసిన కార్ల అన్నింటిలో కంపేర్ చేస్తే ఇది స్కోర్ పాయింట్స్ ఎక్కువ తీసుకొచ్చింది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ అనమాట ఇది. అన్ని టాప్ స్కోర్ చేసింది అనమాట ఇది. సో సేఫ్టీ కూడా టాప్ ఉంది, అలాగే మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, సీటింగ్ కంఫర్ట్ బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంది. మీరు ఇవన్నీ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనము సుజుకి విక్టోరీస్లోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే, సుజుకి కూడా మనం ఇప్పుడు ఫస్ట్ సేఫ్టీతో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మంచి విషయం ఇది యాక్చువల్లీ. సుజుకి ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే ఫస్ట్ది సేఫ్టీ. ఇది కూడా క్రాష్ టెస్ట్ చేస్తే 5 స్టార్ తీసుకొచ్చింది అనమాట. సో మీకు సేఫ్టీతో స్టార్ట్ చేయాలి. దీంట్లో కూడా 5 స్టార్ సేఫ్టీ ఉంది, దీంట్లో కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, సీట్ కంఫర్ట్ బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంది. అదేవిధంగా మీకు ఇంజన్స్ కూడా సుజుకి గురించి చెప్పాలంటే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, మైలేజ్, మంచి ఇంజను, స్మూత్ ఇంజన్, రిఫైన్డ్ ఇంజన్, ఇవన్నీ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో 1.5 లీటర్ ఇంజన్ ఉందన్నమాట. అంటే 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అని చెప్పచ్చు. ఆ సీసీలో మాత్రం కాస్త తేడా ఉంది. రెండు 1.5 లీటర్ ఇంజన్సే. మీకు పెట్రోల్ మాన్యువల్ దొరుకుతుంది, అదే పెట్రోల్లో మీకు ఆటోమేటిక్ కూడా లభిస్తుంది అనమాట. ఈ ఆటోమేటిక్ ఏంటంటే టార్క్ కన్వర్టర్, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అది. మీకు ఏదైనా తీసుకోవచ్చు, మాన్యువల్ ఉంది, అలాగే ఆటోమేటిక్ కూడా ఉంది. నాకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలి. సుజుకి చాలామంది ప్రిఫర్ చేసేది మైలేజ్ ఎక్కువ కావాలని. కొంతమంది సిఎన్జి కావాలని కూడా చూస్తుంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం సిఎన్జి కూడా ఉందన్నమాట. మీకు అట్ ద సేమ్ టైం కొద్దిమంది నాకు మైలేజ్ ఎక్కువ కావాలి కానీ నాకు సిఎన్జి వద్దు, బూట్ స్పేస్ అది సమస్య ఉంటుంది, అదేవిధంగా సిఎన్జి ఫిల్ చేయాలంటే అది కాస్త సమస్య, కొన్ని చోట్ల గ్యాస్ ఉండకపోవచ్చు, ఒకవేళ గ్యాస్ ఉన్నా కానీ చాలా డిలే ఉంటుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకొక విషయం, గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు కూడా అందరూ కార్లోంచి దిగేయాల్సి వస్తుంది, అది కాస్త ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కొద్దిమందికి నచ్చదు అనమాట అది. అలాంటి వాళ్ళ కోసం మంచి ఆప్షన్ ఉంటుంది, అదేంటంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా ఉందన్నమాట. మీకు ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు మైలేజ్ చూస్తే పెట్రోల్లోనే క్లోజ్ టు 20 వరకు వస్తుంది అనమాట, మీకు సిఎన్జిలో 27 వస్తుంది, అదేవిధంగా హైబ్రిడ్ చూస్తే 28 ఉందన్నమాట. మైలేజ్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆల్ గ్రిప్ అనేసి ఆల్ వీల్ డ్రైవ్ కూడా దొరుకుతుంది దీంట్లో. మీకు క్రెటాలో ఇది లేదనమాట. మీకు ఇన్ కేస్ అది కూడా కావాలి, డిఫరెంట్ టెరైన్స్లో వెళ్ళినప్పుడు ఆల్ గ్రిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు అది కూడా కావాలంటే మీకు విక్టోరీస్లో మాత్రం లభిస్తుంది అనమాట. ఇదండి మీకు రెండింట్లో ఇప్పుడు కంపేర్ చేయాలంటే రెండు సేఫ్టీనే, సేఫ్టీలో టాప్ ఉన్నాయన్నమాట. కాకపోతే పాయింట్స్ విషయంలో చూస్తే కియా సెల్టోస్ కాస్త నెక్స్ట్ లెవెల్లో ఉంది, పాయింట్స్ ఎక్కువ వచ్చింది దానికి స్కోర్ చేసినప్పుడు. లుక్స్ విషయంలో చూస్తే కూడా కియా సెల్టోస్ చాలా బాగుంటుంది, ఇది కూడా బాగుంది. మీకు ఇట్ డిఫర్స్, ఒకరికి కియా సెల్టోస్ నచ్చచ్చు, ఒకరికి విక్టోరీస్ నచ్చచ్చు అనమాట. మీరు దేనికి చూసుకోండి. మీకు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ కావాలి అంటే, ఎస్పెషలీ మీకు డీజిల్ కావాలి అంటే సెల్టోస్లో ఉంది. దీంట్లో మీకు ఒకే ఇంజిన్ ఆప్షన్ వస్తుంది, అది కూడా మీకు పెట్రోల్లో ఉంది, సిఎన్జిలో ఉంది, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా వస్తుంది. మీకు మైలేజ్ ఎక్కువ కావాలి, పెట్రోలే కావాలి అంటే మీకు విక్టోరీస్ చాలా బాగుంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కావాలంటే మీకు విక్టోరీస్లోనే ఉంది, దీంట్లో లేదు. దీంట్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, హైబ్రిడ్ కావాలంటే ఇక్కడ, డీజిల్ కావాలంటే ఇక్కడ, లుక్స్ కావాలంటే సెల్టోస్, ఇలాగా ఒక దాంట్లో ప్లస్ పాయింట్స్ అలా ఇలా ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్, మీకు ఏది బాగుంటుంది అని మీరు డిసైడ్ చేయండి. దానికంటే ముందు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. నేను చెప్పాను కదా, మీకు సెల్టోస్లోనే 3 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, ట్రాన్స్మిషన్స్ కూడా 3 టైప్ ఆఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి. న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది, అలాగే దాంట్లో సివిటీ ఉంది.
అలాగే టర్బో పెట్రోల్ ఉంది, దాంట్లో మనకి టార్క్ కన్వర్టర్ వస్తుంది. అలాగే డీజిల్ ఉంది, దాంట్లో డీసీటీ వస్తుంది. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. దీంట్లో చూస్తే మనకు ఆటోమేటిక్లో టార్క్ కన్వర్టర్ వస్తుంది పెట్రోల్లో. అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకుంటే మీకు సీవీటీ, ఈసీవీటీ అనేసి వస్తుంది అనమాట. అందుకే మీరు రెండు కంపేర్ చేసేటప్పుడు దాంట్లో 3 టైప్స్ ఆఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, దీంట్లో 2 ఉన్నాయన్నమాట. మీరు మల్టిపుల్ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, మీకు ఏది సెట్ అవుతుంది మీ టేస్ట్కి అనేసి. తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.